నమస్కారం. అసలు సంగీత దేవత వీణనే మౌనంగా ఉంచేంత గొప్పదా దేవి మాటల మాధుర్యం? దీని వెనకేదైనా కథ ఉందా? ఉంది. చాలా చక్కటి కథ ఉంది. ఈ నామం వెనుక ఉన్న అద్భుతాన్ని ఇది వివరిస్తుంది. చెప్పండి, విందాం. ఒకసారి శివుని కొలువులో సరస్వతీదేవి పరమేశ్వరుడి లీలల్ని గానం చేస్తూ తన కచ్చెపి వీణను వాయిస్తోంది. ఆ వీణానాదం అద్భుతం, అమృతంలా ఉంది. సభలో అందరూ మైమరిచిపోయి వింటున్నారు. సాక్షాత్తు సరస్వతి వాయిస్తుంటే మరి ఆ మాత్రం ఉంటుంది. నిజమే కదా. ఆ అద్భుతమైన సంగీతానికి జగన్మాత పార్వతీదేవి కూడా ఎంతో సంతోషించారు. ఆహా, సరస్వతిని మెచ్చుకుంటూ ప్రశంసగా కొన్ని మాటలు అన్నారు. సరే, ఇక్కడే అసలు విషయం జరిగింది. ఏమిటది? అమ్మవారు పలికిన ఆ మాటలు, ఆ ప్రశంసావాక్యాలు అంతకు ముందు వినిపించిన కచ్చపి వీణానాదం ఉంది కదా, ఉంది. దానికంటే కూడా ఎన్నో రెట్లు, అసలు పోల్చలేనంత మధురంగా, స్పష్టంగా, కరుణతో నిండి ఉన్నాయట. అమ్మో, వీణానాదాన్ని మించిన తీయదనమా మాటల్లో? అవును. ఆ మాటల్లోని ప్రేమ, ఆ దయ, ఆ శక్తి అది అనుభవించిన వారికే తెలుస్తుంది. నమ్మశక్యంగా లేదు. మరి సరస్వతీదేవి ఏమన్నారు? ఆ దివ్యమైన వాక్కు మాధుర్యం విని స్వయంగా సంగీతానికి దేవతైన సరస్వతికే ఆశ్చర్యం వేసింది. కొంచెం సిగ్గు కూడా వేసిందట. అలాగా? తన వీణ ఎంత గొప్పదైనా జగన్మాత సహజమైన మాటల ముందు ఇది చిన్నబోయింది అని గ్రహించారు. వెంటనే మారు మాట్లాడకుండా వీణ వాయించడం ఆపి దాన్ని ఒక వస్త్రంతో కప్పివేశారట. అద్భుతం! ఎంత వినయం! సకల కలలకు అధిపతి అయినా ఆ తల్లి ముందు ఎంత వినమ్రత చూపించారు!